guys, welcome to my channel కీర్తి వంజరి. గైస్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరికీ. అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా గైస్. సో నేను అమ్మవారికి కాయిన్స్తోని దండ చేస్తున్నాను గైస్. చూద్దాం ఎట్లా వస్తుందో. అయితే చేసిన ఆల్రెడీ థర్డ్ టైం అనుకుంటా గైస్ నేను చేయడం. మంచిగా ఒక పెద్ద దండ చేస్తాను గైస్. ఫుల్ వ్లాగ్ చూడండి. మా మమ్మీ ఎట్లా చేస్తుంది పూజ అవన్నీ పెడతాయి గైస్. ఓకేనా. దీనికి బొట్టు పెడతాం ఇప్పుడు. గైస్ మా మమ్మీ లోపల పూజ రూమ్లో మొత్తం అవన్నీ పెట్టుకుంటుంది గైస్. నేను బొట్లు పెట్టేస్తున్నాను. తొందరగా అయిపోతుంది కదా, సో చేస్తున్నాను గైస్. ఇంకా అందం పెట్టేసిన ఇప్పుడు కుంకుమ పెడదాం. మంచిగా అనిపిస్తుంది గైస్ ఇట్లాంటివి చేస్తుంటే. చూస్తూ ఉండండి, వీడియో స్కిప్ చేయకుండా. మేము ఎట్లా చేసుకుంటాము, మా మమ్మీ ఎట్లా చేసింది అన్నీ చూపిస్తాను మీకు. చూసుకోండి. రాలే సరిగ్గా. గైస్ ఫైనల్గా అయితే పెట్టేసిన గైస్. చాలా కష్టం, ఎందుకని చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారికి అయితే. తిరగదు జడ కనవలేగానే టేబుల్ మీద సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణ మంగళగౌరీ మంగళ తల్లి మామని దయతో వినవమ్మ. శ్రీలు పసుపు కుంకుమ నిలబెట్టవమ్మ. పసుపు కుంకుమ నిలబెట్టవమ్మ. మంగళగౌరీ మంగన్న తల్లి మామన ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన. గైస్ మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. హాయ్ చెప్పండి. మా పిన్ని వాళ్ళకి మా మమ్మీ పసుపు బొట్టిస్తుంది గైస్. పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం మా ఇంటికి ఎవరు వచ్చారు? ధనలక్ష్మి పిల్లనే. మమతా పిండికి సప్పగా ఉండొచ్చు. మంచిగా పెట్టు. కాలు పసుపు పెట్టానా? మా మమ్మీ కాళ్ళకి పసుపు పెట్టింది గైస్. వరలక్ష్మి వ్రతం అంటే పసుపు ఉండాల్సిందే కాళ్ళకి, పద్ధతిగా యాజ్ ఎ గర్ల్. ఒకటే ఒకటి ఇస్తారా పిల్లలకి?
ఒకటే ఇచ్చిన పసుపు కొట్టుకునే మా మమ్మీ బనానా ఇచ్చింది పిల్లలు సత్తెక్క పసుపు పెట్టారు. ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటినమ్మ వాయన ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటినమ్మ వాయన ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటినమ్మ వాయన మా ఇంటికి ఎవరు వచ్చిర్రు? లక్ష్మీదేవి హాయ్ చెప్పండి. బాబాయ్ జ్వరం వచ్చింది. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. మా గైస్కి కూడా చెప్పండి. హాయ్ గైస్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. వీళ్ళు ఇక్కడ పసుబొట్టులు వేస్తున్నారు గైస్, పసుబొట్టు ప్యాకింగ్. హాయ్ చెప్పండి. హ్యాపీ వరలక్ష్మి వ్రతం చెప్పండి మా గైస్కి. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. చెప్పు మమ్మీ. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. గైస్ మా మమ్మీ అయితే మొత్తం పూజ కంప్లీట్ చేసింది గైస్. మా మమ్మీ ఇక్కడ ఇవన్నీ పెట్టింది గైస్ దేవుని కోసం. చూడండి గైస్ నేను చేసిన దండ ఎంత బాగా అనిపిస్తుంది అమ్మవారికి. పూలు మళ్ళీ వేరే తెచ్చిన గైస్ నేను అట్లా. జ్యోతి ఆంటీ కూడా వస్తే మంచిగా ఉంటుండే. పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చిర్రు? మా నర్సరీ లక్ష్మీ టీచర్. నీకు నవ్వొచ్చిందా? నీకెందుకు నవ్వొచ్చిందే? అప్పటి టీచర్సే వేరే, ఇప్పుడు అంతా మంచి ఎవ్వరు లేదు. మీ మమ్మీకి నాకు ఎలర్జీ లాగా వచ్చేసింది, ముందులాగా వచ్చేసి ఆయింట్మెంట్ రాసి రాసి కొంచెం తగ్గింది. మళ్ళీ దూరం స్టార్ట్ అవుతుంది. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? నేనే గౌరవ. పెట్టుకుంటారు కదా అక్క, నవ్వుకుంటారు గైస్. పుచ్చుకుంటినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ ఎవరు వచ్చారు? వరలక్ష్మీదేవి. మనోళ్ళు కూర్చుకుంటుంది. ఇగో నేను కూడా ఇప్పుడు ఎట్లా చెప్పినా అట్లా చెప్తా కదా నాకు. ఇక నీ సోల్ చెప్పకంటున్నాను. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయనం. ఎవరు వచ్చారు? దేవి లక్ష్మి. లక్ష్మి 300 తీసుకుంటుంది.